10వ తరగతి భౌతిక శాస్త్రంలో మనం ఇంతవరకు 2 పాఠాలని నేర్చుకోవడం జరిగింది. అందులో నేర్చుకున్న అంశాల తర్వాత ఇప్పుడు ఈ రోజు నుంచి మనం 3వ పాఠం నేర్చుకోబోతున్నాం. ఆ 3వ పాఠం ఏంటి అంటే పాఠం పేరు ఆమ్లాలు, క్షారాలు, లవణాలు. మనం ఇంతకుముందు చూసిన ఒక కృత్యం నుండి మనం తినే పదార్థాల్లో కూడా ఏవి ఆమ్లాలో ఏవి క్షార లక్షణం కలిగి ఉంటాయో వాటిని తెలుసుకొని ఉన్నాం. టుడే వీఆర్ గోయింగ్ త్రూ ద థర్డ్ లెసన్ ఇన్ అవర్ 10th class physical science. That lesson is acids, bases and salts. From the previous activity we came to know that some food items are acidic, some food items are basic in nature, some are neutral. Means we are taking all kinds of food items. అన్ని రకాలైన పదార్థాలు మనం తింటున్నాం. ఉదాహరణకి మనం పరీక్షించినప్పుడు యాసిడిక్ అంటే ఆమ్లత్వం కలిగి ఉన్న ఆమ్ల లక్షణం కలిగి ఉన్న పదార్థాలను మనం పరిశీలించినప్పుడు ఏమేమి ఉన్నాయి? నిమ్మరసం, లెమన్ జ్యూస్, తర్వాత టమాటా రసం, తర్వాత ఇంకా టమాటాతో పాటు మనం ఇంకా ఏం చూసాము? టామరిన్ అంటే చింతపండు, లెమన్, టమాటో, టమరిన్, నిమ్మరసం, టమాటా, చింతపండు. ఇవే కాక ఇంకా మనం చూసిన ఏవైనా అంటే నారింజ మొదలైన వాటన్నిటి వేటి చూసినా కూడా అవన్నీ కూడా మనం పరిశీలించినప్పుడు పసుపు కాగితంతో మనం పరిశీలన చేసినప్పుడు అవి ఆమ్ల లక్షణం కలిగి ఉన్న విషయాన్ని గుర్తించగలిగాం. ఏ లక్షణం కలిగి ఉన్నాయని గుర్తించాము? ఆమ్ల లక్షణం కలిగి ఉన్నాయని గుర్తించాం. కానీ ఒకసారి గమనించండి, ఇవన్నీ కూడా రుచికి పుల్లగా ఉంటాయి. అంటే నిత్య జీవితంలో మనం తినే లేదా చూసే పదార్థాల్లో ఏవైతే పులుపు రుచి కలిగి ఉంటాయో అవి సాధారణంగా ఆమ్ల లక్షణాల్ని కలిగి ఉంటాయి. From the previous activity with the turmeric paper, we came to know that many food items are acidic in nature. Lemon juice, tomato, tamarind, etc. are acidic in nature. We know that they are all sour in taste. That's why generally acidic substances are sour to taste. And మనం చేసిన కృత్యంలోనే మరి కొన్ని పదార్థాలు క్షార లక్షణాన్ని కలిగి ఉన్నట్టుగా కూడా చూసాము. ఏంటది? సబ్బు, కాకర. ఓకే, ఇవి క్షార లక్షణం కలిగి ఉన్నాయని మనం చూడటం జరిగింది. అంటే క్షార లక్షణం కలిగి ఉన్నాయి అంటే మనం బేసిక్ నేచర్ ఉన్న పదార్థాలు కూడా మనం ఫుడ్ ఐటమ్స్ లో తీసుకుంటున్నాం. వీఆర్ taking the acidic substances and basic food items also as our food. Means ఇక్కడ క్షార లక్షణాలు ఉన్న పదార్థాలు కాకర, ఇంకా చేదుగా ఉండే కొన్ని రకాలైన పదార్థాలన్నీ కూడా అవన్నీ మనం దేనిగా తీసుకుంటున్నాం? మనం ఆహార పదార్థాల్లో కొన్ని తీసుకుంటున్నాం. అవి కాకుండా కూడా నిత్య జీవితంలో మనం ఉపయోగించే సబ్బు లాంటివి కూడా ఇవి కూడా క్షార లక్షణాలని కలిగి ఉంటాయి. ఇది ఫుడ్ ఐటమ్ కాకపోయినప్పటికీ కూడా ఇది కూడా మన నిత్య జీవితంలో వాడేది. ఇవి అన్నీ ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి.
Okay, we came to know that soap, bitter gourd are basic in nature and they are bitter to taste. That's why generally basic substances are bitter in taste. That's why this much we know from the earlier classes and activities. Now let us know some more things about this acids, bases and salts. మనం ఇంతకుముందు ఆమ్లాలు, క్షారాలు, మన నిజ జీవితంలో వాడే ఆమ్లాలు ఏమేమి ఉన్నాయి, క్షారాలు ఏమి ఉన్నాయి మొదలైన వాటి గురించి మనం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాల గురించి కాస్త క్షుణ్ణంగా తెలుసుకోబోతాం. ఏంటి మొట్టమొదటగా మనం తెలుసుకోబోయే అంశాలు ఏమిటి అంటే వీటన్నిటికి కూడా సూచికలు అంటే ఏంటి, అవి ఆమ్లమా క్షారమా అని తెలియజేసే వాటిని సూచికలు అంటాం. ఇండికేటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to discuss about the indicators. To know whether the given material is acidic, basic or neutral. If the material is not acidic, not basic means it is neutral. అంటే ఆమ్లం కానీ క్షారం కానీ కాని పదార్థాన్ని మనం ఏమంటాం, దాన్ని తటస్థ పదార్థం అని అంటాం. అంటే మనకి ఇచ్చిన పదార్థాల్లో ఏవి ఆమ్లాలు, ఏవి క్షారాలు, ఏవి తటస్థ పదార్థాలు గుర్తించడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. అలా చేయడానికి మనం ఏం ఉపయోగిస్తా ఉన్నాం, సూచికలు. మనం ఇంతకుముందు యాక్టివిటీలో ఏం ఉపయోగించాం, కొన్నిట్లో పసుపును ఉపయోగించాం, కొన్నిట్లో లిట్మస్ పేపర్ను ఉపయోగించాం. అవన్నీ కూడా మనం చూస్తున్నాం, ఆ ప్రయోగాలు కూడా మనం చూస్తున్నాం. ఆ ప్రయోగాల తర్వాత మనకి కొంత నాలెడ్జ్ వచ్చి ఉండాలి. దాన్ని బట్టి ఇప్పుడు మనం ఒక విషయాన్ని గుర్తిద్దాం. ఏంటంటే మొట్టమొదటిది మనం ఏమేమి సూచికలు గురించి ఈ క్లాస్లో ఈ పాఠంలో నేర్చుకోబోతున్నామో చూద్దాం. మిథైల్ ఆరెంజ్, ఫినాప్తలిన్, తర్వాత నీలి లిట్మస్ పేపర్ అన్నమాట, నీలి లిట్మస్, మరియు ఎరుపు లిట్మస్. వీటిని గురించి మనకి పరీక్షల్లో ఎక్కువ సార్లు ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ముందు వీటిని గురించి మాత్రం నేర్చుకుంటే తర్వాత ఇంకా ఏమన్నా ఉంటే తర్వాత నేర్చుకోవచ్చు. మొట్టమొదట అతి ముఖ్యమైన వాటి గురించి నేర్చుకుందాం. ఏంటది? మొదటిది మిథైల్ ఆరెంజ్, నెక్స్ట్ ఫినాప్తలిన్, తర్వాత నీలి లిట్మస్, రెడ్ లిట్మస్, బ్లూ రెడ్ లిట్మస్, ఇక్కడ ఫినాప్తలిన్. ఏమేమి వాడుతున్నాం? మిథైల్ ఆరెంజ్, ఫినాప్తలిన్, బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్. మరి ఇవి ఏం తెలియజేస్తాయి చూద్దాం. ఒకవేళ మనం తీసుకున్నది ఆమ్ల ధర్మం కలిగి ఉన్న పదార్థం అనుకుంటే అది ఏం చేస్తుంది, క్షార ధర్మమైన పదార్థం అనుకుంటే అది ఏం సూచిస్తుంది అనుకొని ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ we have taken 4 indicators. First one is methyl orange, second one is phenolphthalein, blue litmus, red litmus and red litmus. Now let us know the colors of these indicators in presence of the acid and in presence of the base. Let us see. Now first of all, methyl orange is itself saying that it is in orange color in absence of acid or base. మిథైల్ ఆరెంజ్ సూచిక గురించి మొదట మనం చర్చిద్దాం. మిథైల్ ఆరెంజ్ అనే పేరులోనే మనకు తెలుస్తా ఉంది
అది ఆమ్లము క్షారము లేనప్పుడు దానికి సొంతంగా ఉన్న రంగు ఏంటంటే ఆరెంజ్ కలర్. ఇప్పుడు యాసిడ్, బేస్, ఆమ్లం, యాసిడ్ యొక్క సమక్షంలో అంటే యాసిడ్ని కనుక మిథైల్ ఆరెంజ్ సూచికకి కొన్ని చుక్కలు కలిపితే ఏం జరుగుతుంది అంటే యాసిడ్ కనుక కలిపితే అది రెడ్ కలర్ లోకి వస్తుంది, ఎరుపు రంగులోకి వస్తుంది. ఓకేనా? అంటే ఏంటి? ఆమ్లానికి మిథైల్ ఆరెంజ్ సూచికకి ఆమ్లం కొద్దిగా కలిపితే అది ఎరుపు రంగుకి మారుతుంది. మరి క్షారంతో అయితే ఏమవుతుంది? క్షారంతో అయితే ఇది మిథైల్ ఆరెంజ్ సూచిక పసుపు రంగుకి మారుతుంది. ఏ రంగుకి మారుతుంది? పసుపు రంగుకి మారుతుంది. The methyl orange gets red color when it is added with acid. The methyl orange turns to yellow color when it is added with base. That's why this is the first indicator, that is methyl orange. Second one is phenolphthalein. Phenolphthalein don't have the color earlier. Phenolphthalein కి అంత ముందు రంగు ఉండదు, తటస్థంగా ఉన్నప్పుడు దానికి ఎటువంటి రంగు లేదు. మరి ఆమ్లం కలిపితే ఏమొస్తుంది? ఆమ్లం కలిపినా కూడా ఏమీ రాదు, అంటే రంగు లేదు. ఎప్పుడు? ఆమ్లం కలిపినప్పుడు, అంటే ఆమ్ల సమక్షంలో నో కలర్, ఫినాప్థలిన్. మరి క్షారం కలిపితే ఏమవుతుంది? క్షారం కలిపితే గులాబీ రంగులోకి మారిపోతుంది. ఏ రంగులోకి మారిపోతుంది? గులాబీ రంగులోకి మారిపోతుంది, పింక్ కలర్ లోకి మారిపోతుంది. ఫినాప్థలిన్ is colorless when it is added with the acid. Also it remains with no color, means there will be no change in color of phenolphthalein when it is added with the acid. And when it is added to base, it gets pink color. Now let us discuss about the blue litmus and red litmus. మనం ఇప్పుడు నీలి లిట్మస్, ఎరుపు లిట్మస్ గురించి మాట్లాడదాం. ఆమ్లానిలో కనుక నీలి లిట్మస్ పేపర్ ని ముంచితే ఏం జరుగుతుంది? నీలి లిట్మస్ పేపర్ ని ఆమ్లంలో ముంచితే అది ఎరుపు రంగుకి మారుతుంది. When the blue litmus paper dipped in the acid, it turns red. Blue litmus paper turns red in presence of acid. What about the blue litmus paper when it is dipped in the base? మరి బ్లూ లిట్మస్ పేపర్ ని క్షారంలో ముంచితే ఏం జరుగుతుంది? క్షారంలో ముంచినా కూడా దానికి బ్లూ రంగే ఉంటుంది, అంటే నీలి రంగే ఉంటుంది, అంటే కలరు మారదు, రంగు మారదు. అంటే ఏంటి అంటే నీలి లిట్మస్ ని క్షారంలో ముంచితే దాని యొక్క రంగు మారదు. No change in color. When blue litmus dipped in the base, అంటే క్షార సమక్షంలో బ్లూ లిట్మస్ రంగు మారదు, కానీ ఆమ్ల సమక్షంలో మాత్రం దాని యొక్క రంగు ఎరుపు రంగుకి మారుతుంది. అలానే ఎరుపు లిట్మస్ పేపర్ గురించి మాట్లాడతాం. When the red litmus paper dipped in the acidic solution, there will be no change in color of the red litmus paper when it is dipped in the acidic solution. ఆమ్ల ద్రావణంలో ఎరుపు లిట్మస్ పేపర్ ని ముంచినప్పుడు
దాని యొక్క రంగులో ఎటువంటి మార్పు ఉండదు. దాని యొక్క రంగులో ఎటువంటి మార్పు ఉండదు. మరి ఆ ఎరుపు లిట్మస్ పేపర్ ని క్షారంలో ముంచితే ఏం జరుగుతుంది? దాన్ని ముంచితే ఏం జరుగుతుంది అంటే నీలి రంగుకి మారుతుంది. ఏ రంగుకి మారుతుంది? నీలి రంగుకి మారుతుంది. నీలి రంగుకి మారుతుంది. ఎరుపు లిట్మస్ ని క్షార ద్రావణంలో ముంచితే అది నీలి రంగుకి మారుతుంది. when the red litmus paper dipped in the basic solution, come in touch with the basic solution, it turns blue. It turns blue. By this we can understand that these indicators are helpful to know whether the given solution is acid or base or neutral. మనం ఉపయోగించే పదార్థాలు ఏవి? మనం ప్రయోగశాలలో ఉపయోగించే హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, సోడా నీళ్ళు HCO3, ఇలా ఈ పదార్థాలన్నీ కూడా సల్ఫ్యూరిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, కార్బోనిక్ ఆమ్లం, తర్వాత ఎసిటిక్ ఆమ్లం. ఇవన్నీ ఎసిటిక్ ఆమ్లం అంటే మనకి ఇంట్లో వాడే వెనిగర్లో ఉంటుంది. ఈ పదార్థాలతో దేంతో పరీక్షించినా మిథైల్ ఆరెంజ్ ఎరుపు రంగులోకి, ఫినాఫ్థలిన్ రంగు మారకుండా ఉంటుంది. నీలి లిట్మస్ ఎరుపు రంగులో మారుతుంది, ఎరుపు లిట్మస్ రంగు మారదు. అంటే ఇవన్నీ కూడా ఆమ్ల లక్షణం కలిగి ఉన్నాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, కార్బోనిక్ యాసిడ్, ఎసిటిక్ యాసిడ్ turns the methyl orange into red. There will be no change in color of phenolphthalein in presence of these solutions, and they turn the blue litmus to red, and they will not change the color of the red litmus. That's why they are acids. Then come to the sodium hydroxide, potassium hydroxide, ammonium hydroxide, calcium hydroxide, lime water. All these turns methyl orange to yellow, phenolphthalein to pink, and red litmus to blue, but they will not turn the color of the blue litmus. That's why they are all basic in nature. Sodium hydroxide, potassium hydroxide, ammonium hydroxide, calcium hydroxide మిథైల్ ఆరెంజ్ యొక్క రంగుని పసుపు రంగుకి, ఫినాఫ్థలిన్ రంగుని గులాబీ రంగుకి, ఎరుపు లిట్మస్ పేపర్ ని నీలి రంగుకి మారుస్తాయి. నీలి లిట్మస్ పేపర్ రంగు మాత్రం మార్చవు. కనుక ఇవన్నీ ఏ లక్షణం కలిగి ఉంటాయి అంటే క్షార లక్షణము కలిగి ఉంటాయి. ఇవన్నీ కూడా క్షారాలు. అంటే మనం ఉపయోగించే ప్రయోగశాల పదార్థాల్లో హైడ్రోక్లోరిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం మరియు ఎసిటిక్ ఆమ్లం, కార్బోనిక్ ఆమ్లం మొదలైనవి ఆమ్లాలు. అంతేకాకుండా సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్ ఏమో క్షారాలు అని తెలుస్తుంది. ఇవే కాకుండా మనం ఉల్లిపాయ ముక్కలను ఉంచిన గుడ్డని మరియు ఇంకా క్యారెట్ జ్యూస్ని, లవంగ నూనె ఇలాంటి పదార్థాలను కూడా సహజ సూచికలుగా ఉపయోగిస్తారు. ఓకే, ఈ క్యారెట్ జ్యూస్, క్లోవ్ ఆయిల్, వెనిలా ఎసెన్స్, దీస్ టైప్ ఆఫ్ natural substances also tells us about the acidic nature or basic nature of the materials. That's why they are all called the natural indicators.